అర్జున్ లక్ష్మిని ఇంకా నిలదీసి అడిగేస్తాడు. నువ్వు ఈరోజు వివేక్ని ఎందుకు రహస్యంగా కలుసుకోవాల్సి వచ్చింది? అసలు నందన్ కుటుంబానికి నీకున్న సంబంధం ఏంటి? నీకు మిత్రకు ఏంటి సంబంధం ఉంది అని చెప్పి అర్జున్ లక్ష్మిని నిలదీసి అడిగేసరికి ఇంకా లక్ష్మి ఏడ్చేస్తూ ఇలా మాట్లాడుతుంది. మిత్ర గారు, నా భర్త అగ్నిసాక్షిగా మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అని చెప్పి ఇంకా ఏడుస్తూ గట్టిగా అర్జున్తో చెప్పేసరికి ఇంకా అర్జున్ వాళ్ళ అమ్మగారు ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతారు. మిత్ర తన భర్త అని చెప్పగానే వాళ్ళిద్దరూ ఇంకా షాక్లోకి వెళ్ళిపోతే ఇంకా లక్ష్మి తన గతాన్ని అంతా చెప్పేస్తుంది. మరి అంత గొప్ప కుటుంబానికి నువ్వు కూడలివైనప్పుడు మరి నీకెందుకు ఈ అజ్ఞాతం అని చెప్పి ఇంకా అర్జున్ అడిగితే దానికి ఒక కారణం ఉంది. నా కుటుంబానికి నేను దూరంగా ఉండాల్సి వచ్చింది. అది ఒక మాటకు కట్టుబడి ఉంది. నేను ఒక మాట పైన ఇంకా ఆ కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇంకా జీవితంలో కూడా నేను వెళ్ళలేకపోవచ్చు, జీవితంలో ఆ కుటుంబాన్ని కలవలేకపోవచ్చు అని చెప్పి ఇంకా లక్ష్మి మాట్లాడుతుంది. అదే ఎందుకు అని చెప్పి ఇంకా అర్జున్ అడిగేస్తాడు. లక్ష్మి ఇంకా తన గతాన్ని చెప్పేస్తుంది. మనీషా ఇంకా వాళ్ళ అమ్మగారు అరవింద ముగ్గురు కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్లో మనీషా వాళ్ళ అమ్మగారు చనిపోవడం వల్ల మా అమ్మ చనిపోవడానికి కారణమైన ఆ నందన్ కుటుంబాన్ని ఊరికే వదిలిపెట్టాను, ముఖ్యంగా అరవిందను ఊరికే వదిలిపెట్టాను, తనకు శిక్ష పడేలా చేస్తాను అని చెప్పి అంటే తన దగ్గరికి నువ్వు వెళ్ళకుండా నేనేం చేయాలి? ఆ కుటుంబంతో నువ్వు అసలు ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదు అంటే నేనేం చేయాలని చెప్పి ఇంకా లక్ష్మి అడిగేస్తుంది. అప్పుడు లక్ష్మికి మనీషా ఇలా చెప్తుంది. నువ్వు ఈ కుటుంబానికి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతే నేను ఆ కుటుంబం జోలికి వెళ్ళను అని చెప్పి ఇంకా మనీషా లక్ష్మిని బెదిరించిన ఇన్సిడెంట్ని అర్జున్తో అదంతా ఇంకా తన గతాన్ని మొత్తాన్ని చెప్పేస్తూ ఉంటుంది. అది అలా యాక్సిడెంట్లో మనీషా వాళ్ళ అమ్మగారు పోవడం వల్ల మనీషాకు ఇచ్చిన మాట కోసం ఆ కుటుంబానికి దూరం అయ్యాను. ఇప్పుడు నేను దగ్గరగా వెళ్తే ఆ కుటుంబం ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని నేను ఆ కుటుంబం నుంచి దూరం వెళ్ళడానికి అని చెప్పి వెళ్ళిపోతుంటే బస్ యాక్సిడెంట్లో నాకు యాక్సిడెంట్ అయ్యి వేరే వాళ్ళ చేతిలో ఉండాల్సి వచ్చింది. తన పేరు భాస్కర్. ఇంకా వాళ్ళు నేనున్న స్థితిని బట్టి నేను ప్రెగ్నెన్సీ ఉండడం వల్ల వాళ్ళు నన్ను దగ్గరగా తీసుకొని నాకు జాగ్రత్త తీసుకున్నారు. నేను అక్కడ కూడా ఉండాల్సిన సిచ్యువేషన్ లేకపోవడంతో ఇంకా అక్కడి నుంచి కూడా తప్పించుకొని వస్తుంటే దారిలో ఇంకా మీరు కనిపించేసరికి ఇంకా మిమ్మల్ని సేవ్ చేసే సిచ్యువేషన్లో నేను మీతోనే ఉండిపోవాల్సి వచ్చింది అని చెప్పి ఇంకా తన గతాన్నంతా లక్ష్మి తను ఇంకా వివరించి అర్జున్తో మాట్లాడేస్తూ ఉంటుంది. ఇంకా అర్జున్ అదంతా అర్థం చేసుకుంటాడు. లక్ష్మి ఇంకా వాళ్ళతో ఇద్దరితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. మీరు నన్ను చాలా అభిమానించారు, నన్ను దగ్గరికి తీసుకున్నారు. ఒకవేళ మీరంటూ లేకపోతే నా జీవితం అసలు ఏమైపోయేదో. మీరే నాకు ఆధారం అయ్యారు. నేను మీకు చాలా కృతజ్ఞతతో ఉండాలి. నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, చాలా బాధ పెట్టాను. నేను మీకు గతాన్ని చెప్పాల్సింది, కానీ కొన్ని సందర్భాల వల్ల నేను చెప్పకుండా ఉండాల్సి వచ్చింది. నన్ను దయచేసి క్షమించండి, తప్పుగా అనుకోకండి. నేనున్న పరిస్థితిని బట్టి నేను ఎవరితో ఏం చెప్పలేకపోయాను. అయినా నాకు అలాంటి సంఘటన కూడా రాలేదు. నన్ను దయచేసి క్షమించండి. తప్పుగా ప్రవర్తిస్తే నన్ను దయచేసి క్షమించమని ఇంకా కోరుకునేసరికి అర్జున్ వాళ్ళ అమ్మగారు ఏం పర్లేదులే అమ్మా అని చెప్పి అంటాడు. ఇంకా అర్జున్ ఇలా అంటాడు, మరి అలాంటప్పుడు ఇదంతా ఇంట్లో చెప్పేసి ఉండొచ్చు కదా, ఎందుకని నీకు ఈ అజ్ఞాతం అని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటే నాకు ఇప్పుడు కొత్త సమస్యలు వచ్చాయి. వాటిని సాల్వ్ చేయడానికి నాకు అసలు తెలియడమే లేదు. చాలా కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. నా చుట్టూరా మొత్తం సమస్యలే ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఎలా తేల్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. దానికి మీరు నాకు సాయం చేయాలి అర్జున్ గారు అని చెప్పి ఇంకా లక్ష్మి అర్జున్ సాయం అడుగుతుంది. నాకు ఇందులో మీ సహాయం కావాలి. ఇప్పుడు అనేక సమస్యలతో చుట్టుముట్టిపోయి ఉన్నాను. మీ సహాయాన్ని నేను కోరుకుంటున్నాను. నాకు మీ సహాయం చేస్తే చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఇంకా లక్ష్మి అర్జున్తో చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అర్జున్ వాళ్ళ అమ్మగారు ఇంకా అర్జున్తో ఇలా అంటారు, చూసావరా తన మనసులో ఎంత బాధగా ఉందో. ఏదైతే ఏమైందిలే, తను మన జీవితంలోకి వచ్చిందంటే ఏదో ఒక కారణంతోటే వచ్చి ఉంటుందిరా, ఏదో ఒక రీజన్ తోటే వచ్చి ఉంటుంది అని చెప్పి ఇంకా అర్జున్ వాళ్ళ అమ్మగారు అర్జున్తో మాట్లాడుతూ ఉంటే అర్జున్ ఇంకా తన మనసులో అనుకుంటాడు, లక్ష్మి ఇప్పుడు నన్ను నమ్ముతుంది. అగమ్యగోచరంగా ఉన్న తన జీవితం గురించి పూర్తి నమ్మకంతో నాకు చెప్పిందంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. తన జీవితానికి నేను దారి చూపించాలని ఇండైరెక్ట్గా చెప్తుందేమో అని చెప్పి ఇంకా తన మనసులో అనుకుంటాడు అర్జున్. మరోవైపు ఎర్లీ మార్నింగ్ ఇంకా మిత్ర వాళ్ళ నాన్నగారు ఇంటికి వచ్చిన పేపర్ని చూసి ఆ పేపర్లో ఉన్న న్యూస్ని చూసి ఇంకా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయిపోయి మిత్ర అంటూ మిత్రాని పిలిచేసరికి ఇంకా మిత్ర, అరవింద, లక్కీ కూడా ముగ్గురు పైనుంచి దిగుతూ కిందకి వస్తారు. ఇంకా వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు మిత్ర ఇది చూసావారా అని చెప్పి అంటే ఏంటి డాడ్ ఎందుకు అలా అంటున్నారంటే న్యూస్ అని చెప్పి ఇంకా న్యూస్ పేపర్ని తనకిస్తే ఇంకా జేఎంఆర్ ఇండస్ట్రీ పెద్ద అయినటువంటి తను రావడంతో చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంకా ఇండియాకి వస్తున్నాడు అనే
ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్లో వేయడంతో వాళ్ళ మిత్ర చాలా ఎక్సైటెడ్గా ఇంకా ఏం న్యూస్ అని చెప్పి చదువుతూ ఉంటే ఇంకా జేఎంఆర్ ఇండస్ట్రీస్ పెద్ద అయినటువంటి అతను ఇంకా ఇండియాకి వచ్చేస్తున్నాడు. ఇంకా ఆ కంపెనీలో జాబ్ని ఆ ప్రాజెక్ట్ని సొంతం చేసుకోవడానికి చాలా కంపెనీస్ కాంపిటీషన్లో పాల్గొంటున్నారని ఇంకా న్యూస్ పేపర్లో మిత్ర చదువుతూ ఉంటాడు. ఆ కంపెనీలో వర్క్ చేయడం, అందులో ప్రాజెక్ట్ సంపాదించడం అనేది తన జీవిత ధ్యేయంగా భావించే మిత్రకి ఆ ఆఫర్ చాలా అదృష్టంగా భావిస్తాడు. ఇంకా వెంటనే మిత్ర గల నాన్నవారు ఇలా అంటారు, నీకు ఈ ఆఫర్ వచ్చిందిరా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే లక్కీ వెంటనే ఇలా అంటుంది, అవును వచ్చింది, మా నాన్న తలుచుకుంటే ఏదైనా అవుతుంది అని పొగుడుతూ ఉంటే ఇంకా మిత్ర లక్కీని నవ్వుతూ తన పైనకి తీసుకుంటాడు. లక్కీ అలా అనడంతో చాలా సంతోషిస్తాడు. ఇంకా అరవింద కూడా ఇలా అంటుంది, మన మిత్ర గురించి నీకు తెలుసు కదా అండి, తను ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు, తన డెడికేషన్ ఏంటో మీకు తెలుసు కదా, తెలుసు కూడా ఎందుకు అలా అంటున్నారు, తను ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ని సాధించి తీరుతాడు అని చెప్పి అరవింద కూడా మిత్రాన్ని పొగిడేస్తూ ఉంటుంది. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. మనిష కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే మిత్ర గల నాన్నగారు ఇలా అంటారు, ఇదంతా బాగానే ఉందిరా, కానీ అక్కడ కాంపిటీషన్స్కి చాలా కంపెనీస్ వస్తాయి, అందులోనూ నీకు అర్జున్ కూడా చాలా పెద్ద అర్జున్ కూడా వచ్చేస్తాడు అక్కడికి అని చెప్పి అంటాడు. ఇదంతా మనీష అక్కడున్న వాళ్ళందరూ కూడా వింటూనే ఉంటారు. అప్పుడు మిత్ర వెంటనే ఇలా అంటాడు, అదేం లేదా ఏదో ఒక ప్రాజెక్ట్ అర్జున్కి సక్సెస్ అయిందని చెప్పి ఇక అన్ని ప్రాజెక్ట్స్ వస్తాయా, అయినా అది అర్జున్ టాలెంట్ వల్ల కాదు, తన వెనకాల ఒక లేడీ ఉండి ఇదంతా చేస్తుంది, తన వల్లే ఆ ప్రాజెక్ట్ సొంతమైంది, కానీ అర్జున్కి ఎక్కడికి అంత నాలెడ్జ్ అని చెప్పి ఇంకా మిత్ర అర్జున్ని ఇలా అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే లక్కీ ఇలా అంటుంది, మీరు లక్కీ వాళ్ళ జున్ను వాళ్ళ అమ్మగారిని అంటున్నారు కదా అని చెప్పి అంటే, అవును నేను విన్నాను, జున్ను వాళ్ళ అమ్మ ఆ కంపెనీలో వర్క్ చేస్తుంది, చాలా షార్ప్గా వర్క్ చేస్తుంది అని చెప్పి వాళ్ళ ఇంట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను విన్నాను, మీరు తనను చూడలేదు కదా, ఒకసారి ఆగండి నేను తనని మీకు చూపిస్తాను అని చెప్పి ఇంకా పైకి ఫోటో తీసుకురావడానికి అని చెప్పి వెళ్తుంది తన మొబైల్లో. అదంతా గమనించిన వివేక్ చాలా భయపడిపోతూ ఉంటాడు, తనను నిజంగా చూపిస్తుందా అని చెప్పి. ఇంకా లక్కీ తన ఫోన్ తీసుకొచ్చి లక్ష్మిని చూపించడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు వివేక్ అదంతా గమనిస్తూ చాలా టెన్షన్ అయిపోతూ ఉంటాడు. వదిన ఇంకా రివీల్ అయిపోతుందా అని చెప్పి తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంకా అందరూ ఎవరు తను అని చెప్పి ఎక్సైట్మెంట్తో అలా చూస్తూ ఉన్నప్పుడు వెంటనే దేవయాని ఇంకా లక్కీ చేతిలో ఉన్న మొబైల్ని లాగేసుకొని, నువ్వు చిన్నపిల్లలా ఉండకుండా ఎందుకే నీకు లేని పెత్తరికలు అని చెప్పి లక్కీని తిట్టేస్తూ ఉంటే ఇంకా లక్కీ వెంటనే ఇలా అంటుంది, ఇప్పుడు నేనేమన్నానని దేవయాని ఎందుకు అలా అంటున్నావు అని చెప్పి అంటే, నోరు మూసుకొని ఉండు అని చెప్పి దేవయాని తనను బెదిరించేసరికి ఇంకా అరవింద ఇలా అంటుంది, ఎందుకు దేవయాని ఇప్పుడు తనపైన ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి లక్కీని అంటూ ఉంటే, ఇదంతా ఏదేదో వల్ల కాదు, మన ఇంట్లో ఒక శుభకార్యం పెట్టుకున్నాం, అది వివేక్ పెళ్ళి, ఒక శుభకార్యాన్ని ముందు వేసుకున్నప్పుడు ఇలాంటి శుభకార్యాలు వెంటనే వస్తూ ఉంటాయి, ఇంకా ఈ శుభకార్యంలోనే మరొక మంచి పని చేయాలి, మిత్ర మనీషాల పెళ్ళి కూడా చేసేస్తాం, ఈ పెళ్లి మండపంలోనే వీళ్ళ పెళ్లి చేస్తే ఒక్క పని అవుతుంది అని చెప్పి అంటే అరవింద షాకింగ్లో ఇంకా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా మనీష కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉండిపోతుంది మిత్ర వైపు చూస్తూ. అందరూ కూడా ఇంకా పెళ్లి విషయం తీసేసరికి మిగతా వాళ్ళందరూ చాలా డిసప్పాయింటింగ్గా ఫేస్ పెట్టి అలానే చూస్తూ ఉంటారు. ఇంకా మనీష వెంటనే మిత్రని ఇలా అడుగుతుంది, నువ్వు ఎందుకు మిత్ర పెళ్ళి అనగానే మొహం అలా పెట్టేస్తావు అని చెప్పి మిత్రను మనీష తెగేసి అడగడంతో ఇంకా మిత్ర ఇలా అంటాడు, నేనున్న సిచ్యువేషన్లో నాకు ఈ ప్రాజెక్ట్ సాధించడమే మెయిన్ టార్గెట్, ఇప్పుడప్పుడే పెళ్లి గురించి మాట్లాడుకో మనీషా అని చెప్పి మనీషాతో చెప్తే ఇంకా మనీషా ఫేస్ మూడ్ ఆఫ్లో పెట్టేసుకుంటుంది. అదంతా గమనించిన అరవింద మాత్రం లోపల కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతూ నవ్వుతూ సంతోషంగా ఫీల్ అవుతుంది. దేవయాని మాత్రం ఫుల్గా డిసప్పాయింట్ అయిపోతుంది. మనీషాకి ఏమీ అర్థం కాక మూడ్ ఆఫ్లో ఫేస్ పెట్టేస్తుంది. అరవింద మనీషా వైపు చూస్తూ అమ్మయ్య అని చెప్పి తన మనసులో అనుకున్నట్టుగా తన మొహాన్ని పెట్టేస్తుంది. మరోవైపు అర్జున్ వాళ్ళ అమ్మగారు హాల్లో కూర్చున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి అర్జున్ని అడిగితే, మీరెవరు అంటే, నేను అర్జున్ గారు అపాయింట్ చేసిన న్యూ ఎంప్లాయర్ లక్ష్మి గారి ప్లేస్లో వచ్చాను అని చెప్పి అంటే అర్జున్ గారిని ఇంకా వెంటనే వాళ్ళ అమ్మగారు వెంటనే పిలుస్తూ ఉంటుంది. ఎవరు పిలుస్తూ ఉంటే అంతలో అక్కడికి లక్ష్మి వచ్చేస్తుంది. ఏంటి లక్ష్మి, నువ్వు జాబ్ మానేసావా అని చెప్పి అడిగితే, అదేం లేదండి అని చెప్పి ఇంకా లక్ష్మి తనతో చెప్తూ ఉంటుంది. అప్పుడు అర్జున్ని వాళ్ళ అమ్మగారు పిలిస్తే అర్జున్ వచ్చేసి, అవును తను లక్ష్మి
ప్లేస్లో ఆఫీస్లోకి కొత్తగా వచ్చాడు. ఇక మీదట లక్ష్మి చేసే ప్రతి పనిని తనే చేస్తుంది అని చెప్పేసరికి అర్జున్ వాళ్ళ అమ్మగారు లక్ష్మి ఇద్దరు కూడా క్వశ్చన్ మార్క్లో ఫేస్ పెట్టేస్తాడు. ఇంకా తను వచ్చి ఫైల్ ఇచ్చి ఆఫీస్ తాలూకా సిగ్నేచర్స్ అన్నీ చేయించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదేంట్రా లక్ష్మి ఉండగా తనని ఎందుకు చేసావు అని చెప్పి అంటే, నేను చేయడానికి ఒక కారణం ఉందమ్మా, అయినా నేను ఏం చేసిన లక్ష్మి ఆ మాటను గౌరవిస్తుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను, ఆ నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అర్జున్ తనతో మాట్లాడుతూ ఉంటే లక్ష్మి వెంటనే ఏమనకుండా సైలెంట్గా నిలబడుతుంది. లక్ష్మిని అడిగితే అప్పుడు వెంటనే అర్జున్ వాళ్ళ అమ్మగారు ఇలా అంటారు, నేను అడిగిన దానికి నువ్వు ఇంకా సమాధానం చెప్పలేవు అని చెప్పి అంటే, అవునమ్మా నేను ఇది ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను, ఇప్పుడు అది పెద్ద ప్రాజెక్ట్ అమ్మా, అక్కడికి అందరూ వస్తారు, మిత్ర కూడా ఆ ప్రాజెక్ట్కి వస్తాడు అని చెప్పి అంటే, మిత్ర వస్తే మిత్రకు క్వైట్ ఆపోజిట్గా ఇంకా లక్ష్మిని పెట్టడం నాకు ఇష్టం లేదు, ప్రతి మీటింగ్కి రావాల్సి ఉంటుంది, అలాంటి పరిస్థితుల్లో లక్ష్మి ఎందుకు అని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అంతలో అక్కడికి జున్ను వచ్చేసి స్కూల్కి తీసుకెళ్తావా మమ్మీ అని చెప్పి అంటే, లేదు జున్ను నేను తీసుకెళ్తాను రా అని చెప్పి అంటే, ఎప్పుడు మమ్మీ తీసుకెళ్తుంది కదా ఈరోజు ఎందుకు అని చెప్పి అంటే, నాకు చిన్న ప్రాజెక్ట్ ఉంది, నేను నీతో మాట్లాడుతూ ఉంటే రిలీఫ్గా వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా జున్నుని తీసుకొని అర్జున్ ఆఫీస్కి బయలుదేరిపోతాడు. లక్ష్మి వాళ్ళ అర్జున్ వాళ్ళ అమ్మగారికి గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా చెప్పేసి గుడికి వెళ్ళిపోతుంది. మరోవైపు జేఎంఆర్ ఇండస్ట్రీస్ ఓనర్ అయినటువంటి తను ఇంకా ఇండియాకి వచ్చేసి వాళ్ళ ఎంప్లాయీస్ని తిడుతూ ఉంటారు, అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అని చెప్పి మీరు ఇచ్చారు, ఇప్పుడు ఈ న్యూస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, చూడండి ఎలా ఉందో సిచ్యువేషన్ అని చెప్పి వాళ్ళని తిడుతూ ఉంటూ వైజాగ్లోకి ఇంకా మొత్తానికి ఎంటర్ అయిపోతాడు. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.